రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన వాస్తవాలను పూర్తి విరుద్ధంగా ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ. బీసీల పొట్టకొట్టి ఓసీలను పెంచి పోషించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని ఆరోపించారు. కులగణనలో బీసీ జనాభా తగ్గింపు అంశం సవరణకై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు ఎర్ర సత్యనారాయణ. 10 సంవత్సరాల కాలంలో కూడా ఇన్నాడు కూడా ఈ సమగ్ర కుటుంబ సర్వే బీసీ లెక్కలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఆ రోజే బయట పెట్టుకుంటే మాకు 2018 కూడా వాళ్ళు 34% నుంచి ఏదైతే 18-21% కుదించారో ఆ కుదించడానికి బేస్లెస్ ఉండేది కనీసము ఎస్టోపల్ రూల్ ప్రకారమే కానీ వాళ్ళు వచ్చినటువంటి జనాభా దామాషం ప్రకారం కానీ మాకు అప్పుడే కనీసం 34% అన్నా కానీ కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుండే. అయితే ఏంటంటే నాటి కేసీఆర్ ప్రభుత్వం బీసీలను అనదొక్కాలనేటటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు 18% కుదించినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ 10 సంవత్సరాలు ఎన్నడూ సపోర్ట్ చేయలేనటువంటి వాళ్ళు నిన్న అసెంబ్లీకి వచ్చేసి మేము ఒక ఆకాశరామన వెబ్సైట్ ఉంది అని మేము పెట్టినాం, ఆ డాక్యుమెంట్ ఇచ్చి ఎమ్మెల్యేలు తీసుకొని మాట్లాడుతుండ్రు అని చెప్పేసి ఏదైతే బూటకం మాటలు మాట్లాడుతుండ్రో అంటే మీరు గతంలో చేసినటువంటి మోసంను ఈరోజు మీ అంతటి మీరే ఆధారాలతో బయటపెట్టిండ్రని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బీసీల అంశంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలే కానీ కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలే కానీ మొదటి నుంచి మోసం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంలో కూడా ఈ అవుతున్నటువంటి అనుభవాల ద్వారా అన్నింటిలో కూడా ప్రూవ్ అవుతుంది. కాబట్టి తక్షణమే మీరు ప్రజలందరూ కూడా చైతన్యమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీ మోసాలను తక్షణమే అడ్డుకొట్టకపోతే మీ పార్టీలో కూడా రివోల్ట్ కొరకే కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కూలిపోయేటటువంటి విధంగా కానీ మేము ఖచ్చితంగా కార్యాచరణ కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది.